హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఒకప్పుడు దట్టమైన చెట్లు, పచ్చని ప్రకృతి నిండిన ఒక అందమైన అడవిలో ఒక ప్రశాంతమైన చెరువు ఉండేది. కానీ ఆ చెరువులో ఒక భయంకరమైన ముసలి నివసిస్తూ ఉండేది. ఆ ముసలి చాలా క్రూరమైనది. ఆ మొసలికి భయపడి అడవిలోని ఏ జంతువు ఆ చెరువు వైపు రావడానికి ధైర్యం చేయలేదు. దాంతో మొసలి రోజు చెరువులోని చేపలనే ఆహారంగా తీసుకోవాల్సి వచ్చేది. ఒకే ఆహారం తింటూ తింటూ మొసలికి విసుగు పుట్టింది. ఒకరోజు ముసలి తన స్నేహితుడైన పీతను పిలిచి తన మనసులోని బాధను అంతా చెప్పుకుంది. తెలివైన పీత ముసలికి ఒక సలహా ఇచ్చింది. ఇది మంచి ఆలోచనే అని మనసులో అనుకుంది. అప్పుడే పీత అడవిలోకి వెళ్లి మొసలి చనిపోయింది, ఇక భయం లేదు అని దండోరా వేసింది. ఈ మాటలు విన్న జంతువులన్నీ ఎంతో సంతోషించాయి. కాని తెలివైన నక్కకు మాత్రం నమ్మబుద్ధి కాలేదు. అందుకే నక్క జంతువులన్నింటికీ ముసలికి కాస్త దూరంగా ఉండండి అని చెప్పింది. నక్క మాత్రం ముసలికి దగ్గరగా వెళ్ళి, చనిపోయిన ముసలి తోక కదులుతుందంట, మా పెద్దవాళ్ళు చెప్పారు అని అంది. ఆ మాటలు విన్న ముసలి తన తోకను అటూ ఇటూ కదిలించింది. వెంటనే నక్క జరిగిన మోసం గ్రహించి ముసలి బ్రతికే ఉందని అర్థం చేసుకుంది. అది వెంటనే జంతువులనన్నింటినీ అందరూ పారిపోండి! అని నక్క గట్టిగా హెచ్చరించగానే జంతువులన్నీ అడవిలోకి పరుగులు తీశాయి. జంతువులన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. తమ ప్రాణాలు కాపాడిన నక్కకు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కథలోని నీతి, ఇతరులు మనకు చెప్పే మాటలు నిజమో కాదో ఆలోచించి గ్రహించే నేర్పు ఉండాలి. అప్పుడే ఆపదల నుండి మనం బయటపడగలుగుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.